హాయ్ ఫ్రెండ్స్. మనకు తెలుగు రాష్ట్రాల్లో ఎండలనేది స్టార్ట్ అయిపోయింది. ఎండాకాలం అనేది స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ మనం మార్చి నెల మొదటి వారంలో ఉన్నాం. ప్రస్తుతం ఈ అధిక ఎండలు జరిగినప్పుడు మనకు ఎటువంటి పంట అయినా సరే కూరగాయ పంటలు కావచ్చు, లేదంటే పండ్ల తోటలు కావచ్చు, టమాటా లాంటి కమర్షియల్ క్రాప్స్ కావచ్చు, పచ్చిమిరప లాంటి పంటలు కావచ్చు, తీగజాతి పంటలైనటువంటి బీర, పుచ్చకాయ, కాకరకాయ, కర్బూజా ఇలాంటి తీగజాతి పంటలు కావచ్చు, దానిమ్మ, నిమ్మ, బత్తాయి, మామిడి లాంటి పండ్ల తోటలు కావచ్చు. ఏ పంటలో అయినా సరే మొట్టమొదటిగా జరిగే పనేందంటే ఈ అధిక ఎండ కొట్టినప్పుడు ఆటోమేటిక్‌గా మనకు ఫ్లవర్ డ్రాప్ మరియు ఫ్రూట్ డ్రాప్ అనేది పూత, కాత రాలిపోవడం. ఆ తర్వాత మొక్క పైన నల్లి అనేది ఎక్కువగా అటాక్ అవ్వడం. ఈ ఎండాకాలం పూట వైరస్‌ల కంటే కూడా మనకి ఎక్కువగా నల్లి అనేది అటాక్ అయితది. దీనికి గల ప్రధాన కారణం ఏంటిది? అసలు వీటిని చాలామంది ఏం చేస్తుంటారంటే ఎండాకాలం నీళ్ళు ఎక్కువ పెడితే చాలు, నీళ్ళు ఎక్కువ పెడితే మొక్కలు ఆటోమేటిక్‌గా కంట్రోల్ అయితాయి. అలాగే మొక్క నీళ్ళు బాగుంటే నేను పంటలు సాగు చేసుకోవచ్చేమన్న ఒక అపోహలో ఉంటారు. నీరు అధికంగా పెట్టినంత మాత్రాన మనం ఎండల నుంచి మొక్కని కాపాడలేం. అసలు అధిక వేడి నుంచి మొక్క తట్టుకోకపోవడానికి గల కారణాలేంటి? అలాగే వేడి ఎక్కువగా ఉన్నప్పుడు వాతావరణంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి? ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించడం మన మొక్కల్ని కాపాడుకోవచ్చు. ఆల్‌మోస్ట్ ఆల్ నల్గొండ డిగ్రీలో మీకు 40 డిగ్రీలు ఎండైతే దాటింది. నిన్న, మొన్న 3 రోజుల నుంచి 40 డిగ్రీలయితే టచ్ అవుతుంది. అయినా గూడా మన టమాటాతో చెట్లలో కావచ్చు, మన పుచ్చకాయ తోటలకు, మన నిమ్మ తోటలకు కూడా ఎటువంటి ఫ్లవర్ డ్రాపింగ్ అనేది లేదు. దానికి మనం చేసేటువంటి యాజమాన్యం ఏంటిది? అసలు ఎటువంటి యాజమాన్యం పాటించాలి అన్న దానికంటే ముందు అసలు ఈ అధిక వేడి వల్ల మొక్కల్లో ఏం జరుగుతది? మొక్కల్లో మెయిన్‌గా అధిక వేడి వల్ల ఏం జరుగుతదంటే, మొక్కల్లో నుంచెల్లి నీటి ఆవిరి అనేది ఎప్పుడు పైకెళ్ళిపోయినప్పుడు, ఈ ఆస్మోసిస్ అనే ఒక ప్రక్రియ ద్వారా మనకు తక్కువ ఒత్తిడి నుంచి ఎక్కువ ఒత్తిడికి వాటర్ వెళ్ళిపోయే ప్రక్రియని ఆస్మోసిస్ అంటారు. ఈ ఆస్మోసిస్ అనే ఒక ప్రక్రియ ద్వారా మొక్క వాటర్‌ని తీసుకుంటుంటది. ఈ వాటర్ నీళ్ళని తీసుకొని మొక్క ఏం చేస్తదంటే దాంతో పాటు పోషకాలను పైకి తీసుకొని కిరణజన్య సామగ్రి తీసుకొని అన్నం తయారు చేసుకుంటది. ఇది బేసిక్‌గా ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ ఇదే మొక్క బతకాలంటే ఈ ప్రక్రియతో పాటు ప్రోటీన్ సింథసిస్ అనేటువంటి ఒక ప్రక్రియ కావాలి. అదేంటంటే తయారైనటువంటి ఆహారాన్ని మనకు ఆహ్, ప్రోటీన్‌ల రూపంలో మార్చుకొని మొక్క వినియోగించుకోవాలి. అయితే ఇక్కడ ఈ ఎండాకాలంలో ఎండలు ఎక్కువ కొట్టినప్పుడు ఏమైద్దంటే, ఈ మొక్కల్లో నుంచి నీరు ఎక్కువగా వెళ్ళిపోతున్నప్పుడు, అధిక వేడి వాతావరణంలో మొక్క ఏం చేస్తదంటే, వామ్మో! వాటర్ లాస్ అయిపోతుంది. నా బాడీకి చెమట ఎక్కువ పడుతుంది. నేను డ్యామేజ్ అయిపోతున్నాను భయంతోటి వెంటనే పత్ర రంధ్రాలనేవి క్లోజ్ అయిపోతాయి. ఎలాగంటే దానికి అంత మెచ్యూరిటీ ఉండదు కాబట్టి ముక్కు మూసుకున్నట్లుగా అనమాట. ఆ ముక్కు మూసుకున్నట్లుగా అయిపోయేసరికి వాటర్ అనేది బయటికెళ్ళిపోకపోవడం వల్ల కింద నుంచెల్లి పోషకాలు పైకి రావు. ఆటోమేటిక్‌గా అప్పుడు కిరణజన్య సమక్రియ జరగడం ఆగిపోతుంది. ఆటోమేటిక్‌గా అప్పుడు ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పూత, కాగితం రాల్చేస్తది. తర్వాత కింద ఆకులనేది మనకు రాలిపోవడం జరుగుతుంది పండు బారి. ఆ తర్వాత ఏమైద్దంటే మనకు మామూలుగా మొక్కల్లో ఫోటో రెస్పిరేషన్ అనేది ఎక్కువగా పెరిగిపోవడం వల్ల ఎర్రనల్లి అనేది ఎక్కువగా అటాక్ చేస్తుంటది. అయితే ఇటువంటి సందర్భాల్లో మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండాకాలం ప్రతి ఒక్క రైతన్న తెలుసుకోవాల్సింది ఏంటంటే వాటర్ ఎక్కువగా ఇవ్వడం కాదు. నీటిలో, భూమిలో పదును అనేది కొంచెం ఉండాలి. దాంతో పాటుగా హ్యూమిడిటీ అనేది కొంచెం మెయింటైన్ చేసి దాంతో పాటు సాయిల్ యొక్క టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయాలి. ఇది నల్ల మల్చింగ్ చేస్తున్నావా, ఎర్ర మల్చింగ్ చేస్తున్నావా, పచ్చ మల్చింగ్ చేస్తున్నావా కాదు. మల్చింగ్ చేసుకోవడం వల్ల గడ్డితో గానీ మెయిన్‌గా నేచురల్ మల్చింగ్. గడ్డితో గానీ, గట్టిగా కలుపుతో గానీ మనం మల్చింగ్ ఏర్పాటు చేసుకోవాలి. లేదంటే మల్చింగ్ షీట్ కూడా ఏసుకోవచ్చు. చాలా వరకు రిప్లెనెంటర్‌గా పనిచేసినా తగిలిన ఆకుల వరకే మాడిపోతాయి గానీ పెద్ద డ్యామేజ్ ఉండదు. మల్చింగ్ ఏసి సాయిల్ యొక్క టెంపరేచర్‌ని కంట్రోల్ చేయాలి. ఆ సాయిల్ యొక్క నేల యొక్క టెంపరేచర్‌ని కంట్రోల్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్క అనేది బాగుంటది. రెండోది మనం తోటలోకెళ్ళి సాయంత్రం పూట చూసినప్పుడు ఎట్లా కనపడాలంటే ఒక లైట్‌గా తోట మెరుస్తున్నట్టుగా కనపడాలి. అంటే ఈ సాయంత్రం వేళ సూర్యకిరణాలు పడ్డప్పుడు తోట అనేది మనకు మెరుస్తున్నట్టు కనపడాలి. దానికి అర్థం ఏందంటే ఆకు పైన వాక్స్ లేయర్ మైనపు పొర అనేది బిల్డ్ అయ్యి ఉన్నట్టు. ఈ మైనపు పొర బిల్డ్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా ఈ రెస్పిరేషన్ అనేది చాలా వరకు ఆగుతది. ఆగి మొక్కలనేది చాలా వరకు కంట్రోల్‌లో ఉండడానికి అవకాశం ఉంటది. మీరు ఏదైనా ఒక నూనె ఈ వాక్స్ లేయర్ అనేది ఈ ఆర్థోసాలిసిలిక్ యాసిడ్ లాంటివి మీరు రెగ్యులర్‌గా వాడుకుంటున్నప్పటికి కూడా అది ఎండలు ఇంకా ఉధృతంగా 45 డిగ్రీలు అలా దాటుతున్నాయి అనుకున్నప్పుడు ఇది కొంచెం పైన ఒక పొరలాగా పేరుకుపోవడానికి సీవీఆర్ మట్టి ద్రావణం కావచ్చు. లేదంటే మనకు ఈ మన ఆయిల్స్ గాని కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. ఇవి వాడినప్పటికీ కూడా ఆర్థోసాలిసిలిక్ యాసిడ్, కైటోజన్ లాంటివి ఖచ్చితంగా వాడుకోవాలి. ఎందుకంటే మొక్క యొక్క రెస్పిరేషన్‌ని చాలా వరకు కంట్రోల్ చేసుకోవాలి. దాంతో పాటుగా సమ్మర్‌లో సాగు చేసే ప్రతి ఒక్క రైతన్న కూడా పొటాషియం ఎబిలిటీ పెంచుకోవాలంటే పొటాషియాన్ని వాడుకోవడం కాదు. ఇక్కడ చాలామంది చేసే అతిపెద్ద పొరపాటు ఏందంటే పొటాష్ వాడుకోవాలనగానే పొటాష్ తీసుకొచ్చి ఇస్తుంటారు. పొటాష్ ఇవ్వడం వల్ల పొటాష్ అనేది మొక్కల్లో వినియోగించుకోబడదు. కాబట్టి మాక్సిమం రైతు ఏం చేయాలంటే మల్టీ న్యూట్రిషన్ మేనేజ్‌మెంట్ అనేది చేసుకోవాలి. ఎక్కువగా ఎండ నుంచి మొక్క కాపాడుకోవాలంటే మొక్కకు ఐరన్ కూడా చాలా ఎక్కువగా అవసరం పడుతది. దాంతో పాటు జింక్ కూడా చాలా ఎక్కువగా అవసరం పడుతుంది. కాబట్టి దీని యొక్క సిట్యుయేషన్ తగ్గట్టుగా ఒక షెడ్యూల్ లాగా చేసుకొని మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ సిలికాన్ దాంతో పాటుగా కాల్షియం అనేది ఎక్కువగా అందాలన్నప్పుడు మనకు ఆటోమేటిక్‌గా ఇది ఫాస్ఫరస్‌తోటి ప్రెసిపిటేట్ అయిపోతుంది. అంటే రాయిలాగా మారిపోతుంది. 2 కలిపిచ్చినప్పుడు రాయిలాగా మారిపోయే అవకాశం ఉంటది. అలాగే ఫాస్ఫరస్‌కి, జింక్‌కి పడదు.
మనం ఈ న్యూట్రిషన్లు ఇచ్చినప్పుడు ఏమైందంటే ఈ ఫాస్ఫరస్ అనేది ఎక్కువగా వినియోగంలోకి రాదు. కాబట్టి మీకు కావాల్సినటువంటి షెడ్యూల్ అనేది గైడ్‌లైన్స్ అనేది మేము చేస్తాం. పంటను బట్టి మారుతూ ఉంటది. ఈ రిక్వైర్‌మెంట్ అనేది. ఒకే వీడియోలో ఇవన్నీ నేను చెప్పాలంటే వీలు పడదు. కాబట్టి తీగజాతి పంటలకు ఒక రిక్వైర్‌మెంట్ ఉంటది. అలాగే పండ్ల జాతి మొక్కలకు ఒక రిక్వైర్‌మెంట్ ఉంటది. కూరగాయ పంటలకు ఒక రిక్వైర్‌మెంట్ ఉంటది. దానికి తగ్గట్టుగా పంట ఉన్నటువంటి సిట్యుయేషన్‌ని బట్టి ఆ టైంలో ఉన్నటువంటి టెంపరేచర్‌ని బట్టి మీకు ఒక షెడ్యూల్ చేసుకోవాల్సి ఉంటది. మెయిన్‌గా ఒక్కటైతే బలంగా చెప్పగలను. పంటలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పొటాషియం అనేది చాలా రెగ్యులర్‌గా మొక్కకు అందుతూ ఉండాలి. దీనికి తోడుగా మనం కాల్షియం లాంటి ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు ఈ పొటాషియం ఏం చేస్తదంటే మొక్కల్లో ఫ్లోయమ్ సిస్టమ్‌లో చక్కర్లని, షుగర్స్‌ని ట్రాన్స్‌పోర్ట్ చేస్తుంటది. అలాగే పత్రరంధ్రాలు మూసుకోవడానికి, తెరుచుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దాంతో పాటు సిలికాన్ ఇవ్వడం వల్ల ఏమైతుందంటే పైన ఉన్నటువంటి ఆకు పైన ఉన్నటువంటి వ్యాక్స్ లేయర్ కావచ్చు, కణాల మధ్యలో ఉండేటువంటి పెక్టిన్ లేయర్ కావచ్చు, ఇవి ఏర్పడతాయి. ఆటోమేటిక్‌గా ప్లాంట్ యొక్క సెల్ఫ్ మెకానిజం సిస్టమ్ అనేది యాక్టివేట్ అయితది. ఈ ఆర్ఓఎస్ విడుదల అంటే ఆర్ఓఎస్ అంటే ఏం లేదు రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అంటారు వీటిని. ఇవి ఏం చేస్తాయంటే కొన్ని రకాలైనటువంటి హైడ్రోజన్ పెరాక్సైడ్ లాంటి లిక్విడ్స్ ఇవి. సెల్ఫ్ రెసిస్టెన్స్ కోసం కణాలని బర్న్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇవి ఎక్కువగా ఉత్పన్నం అవ్వకుండా ఉండడానికి కొంతవరకు ఇది కంట్రోల్ చేస్తుంది. దాంతో పాటు మనకి కాల్షియం వాడుకోవడం వల్ల కణాలనేది దృఢంగా ఉన్నప్పుడు ఈ లాస్ అనేది తక్కువగా ఉంటది. ఈ ప్రోటీన్ సింథసిస్ పెంచడానికి సాయిల్ అప్లికేషన్‌లో సల్ఫర్ వాడుకోవడం. దాంతో పాటుగా అమైనో యాసిడ్స్ అనేది స్ప్రే చేసుకోవడం. ఈ అమైనో మనకు ప్రోటీన్ సింథసిస్‌లో అమైనో యాసిడ్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. మొక్కకు తక్షణ ఎనర్జీ వస్తాయి. ఎండాకాలం పూట రెగ్యులర్‌గా బెల్లం లాంటివి కూడా స్ప్రే చేసుకోవచ్చు. అంటే మొక్క పూర్తిగా డ్యామేజ్ అయ్యి వీక్ అయినప్పుడు బెల్లం గాని, మొలాసిస్ లాంటివి కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఇలా ఒక పర్ఫెక్ట్ మేనేజ్‌మెంట్‌లో లీఫ్ యొక్క స్ట్రక్చర్ అనేది మీరు ప్రధానంగా ఒక్కటే గమనించాల్సింది. మొక్క ఆకు అనేది లైట్‌గా ఫుల్ డార్క్ గ్రీన్‌లో ఉండకుండా లైట్ షేడెడ్ గ్రీన్‌లో మెయింటైన్ చేయగలిగితే మాత్రం 100% ఎండాకాలంలోనే ప్రొడక్టివిటీ ఎక్కువగా తీయొచ్చు. ఎంత ఎండ ఎక్కువున్నా కూడా వాటర్ అనేది సాయంత్రం టైంలో మాత్రమే ఇవ్వండి. మధ్యాహ్నం టైంలో వాటర్ లేనప్పుడు మధ్యాహ్నం టైంలో వాటర్ ఇవ్వడం వల్ల ఏమైద్దంటే ఈ ఎవాపరేషన్‌కి ఇంకెక్కువగా నల్లి వచ్చే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం టైంలో వాటర్ ఇస్తే మాత్రం ఈ నల్లి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటది. రూట్స్ అనేది బర్న్ అయిపోయే అవకాశం ఉంటుంది. రూట్ యాక్టివిటీ కోసం స్లర్రీ లాంటి ఎరువులను ఖచ్చితంగా వాడుకోవచ్చు. ఈ బయో కల్చర్స్ మీద కూడా పెద్ద డౌట్ ఉంటది. ఈ ఈపీఎఫ్‌లు, ఈపీబీ బ్యాక్టీరియాలు ఈ ఎండాకాలం పనిచేస్తాయని. 100% పనిచేస్తాయి. దానికి రీజన్ ఏందంటే మనకు ఎండ ఎక్కువగా కొట్టినప్పుడు ఒక ఐరన్ రాడ్‌ని పట్టుకున్నా లేదంటే ఒక ప్లాస్టిక్ వస్తువుని పట్టుకున్నా కాలుతది గానీ చెట్టును ముట్టుకుంటే కాలదు. లీఫ్ యొక్క టెంపరేచర్ అనేది 26 డిగ్రీలు అలాగే ఉంటది. కాబట్టి ప్రతి రైతు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ వేపర్ రిలీజ్ అవుతున్నంత సేపు ఆ వేపర్ దగ్గర బాక్టీరియా సెట్ అయిపోతది. రూట్ దగ్గర కూడా ఎప్పుడు ద్రవాలనేవి వస్తూనే ఉంటాయి. వాటర్ అనేది వస్తూనే ఉంటది కాబట్టి, మొక్క బతుకున్నంత కాలం బాక్టీరియా బతుకుంటది. దీని మీద మీరు ఎటువంటి టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సాయిల్ అప్లికేషన్‌లో బాక్టీరియల్ కల్చర్ వాడుకోండి. దాంతో పాటు రూట్ యాక్టివిటీ రెగ్యులర్‌గా తగ్గిపోతుంటది కాబట్టి ఎండాకాలం రెగ్యులర్‌గా హ్యూమిక్ యాసిడ్ బేస్డ్ ఫర్టిలైజర్స్ అనేది వాడుకోండి. ఇది ఎలా వాడాలి? ఎప్పుడు వాడాలంటే మీ పంటను బట్టి, మీ పంట వయసును బట్టి తెలుగు యువ రైతు అనేది పర్ఫెక్ట్ గైడ్‌లైన్స్ ఇస్తుంది. పర్ఫెక్ట్ మీకు సొల్యూషన్ అందిస్తుంది. ప్రతి విషయానికి సంబంధించి మాకు మెసేజ్ పెట్టగానే మీకు మా బ్లాగ్ లింక్ వస్తది. అందులో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. కొంచెం ఓపిక చేసుకొని చదువుకోండి. అది చదివితే మీకు క్లారిటీ వస్తది. అందులో ఎక్కడికక్కడ మళ్ళా మీకు అది ఇంట్రో పోస్టర్ అది. దాంట్లో మళ్ళీ సబ్ లింకులు ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేయండి, ఇక్కడ క్లిక్ చేయండి అని చెప్పేసి మామూలుగా సబ్ లింకులు ఉంటాయి. అవి ఓపెన్ చేసి చదువుకుంటే మీకు మంచి నాలెడ్జ్ అందడానికి అవకాశం ఉంటుంది. ప్రతి రైతన్నకు మరింత సమాచారం కోసం కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఏదో ఒకటి 100% మీకు కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా పక్క రైతుకి షేర్ చేయండి. మీకు ఇలాంటి వర్తబుల్ కంటెంట్ భవిష్యత్తులో రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వర్త్ ఉందనుకుంటే ఒక 4 కొత్తగా చూసే వాళ్ళైతే ఒక 4, 5 వీడియోలు చూడండి. చూసి వర్త్ ఉందనుకుంటే మాత్రం పక్క రైతుకి షేర్ చేయండి. జై హింద్, జై జవాన్, జై కిసాన్.